అగ్గిరవ్వ మాదిరి ఉంటాది గుడ్డు దోశ. ఎవరు సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. మందలు ఏంటంటే నెల్లూరులో ఉన్న కేవీఆర్ సెంటర్ దగ్గర ఉన్న ఈడ గుడ్డు దోశలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ గుడ్డు దోశలనే కాదు, ఇడ్లీ బోండా వడగూర ఉంటాయి. సాయంత్రం పూట గుడ్డు దోశ కోసం రాత్రి 12 అయినా సరే ఎయిటింగ్ చేసి నమస్తే నమస్తే బాగుంటావా, రాత్రి 12 అయినా సరే ప్రశాంతంగా వచ్చి తిని వెళ్తా ఉంటారు. అడ్రస్ ఏంటంటే అదిగో 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 ఇంతకుముందు బొల్లేని ఆసుపత్రి, అది ఇప్పుడు కిమ్స్ చేశారు. ఆ నుంచి ముందుకు రాగానే వినాయక స్వామి గుడి ఉంటుంది. వినాయక స్వామి గుడి ఆనుకునే ఉంటుంది. 2 గుడ్డు దోశ అంగళ్ళు ఏడే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి మంచి ఫేమస్. అటు నుంచి వస్తున్నారు అనుకోండి జుడియో షోరూమ్ వల్ల, అంటే అట్ట మనం ఆర్టీసీ దగ్గర నుంచి వస్తే కేవీఆర్ సెంటర్ ఉంటుంది. అదిగో జుడియో షోరూమ్ ఎదురుగా ఉంటుంది. 2 గుడ్డు దోశ అంగళ్ళు, అటు గుడ్డు దోశ అంగడి ఇటు గుడ్డు దోశ అంగడి, మధ్యలో నేను. అది మందల. కానీ టేస్ట్ తేల్చేద్దాము. చాలా దగ్గర గుడ్డు దోశ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈడేందో జనాలు ఎందుకు ఎక్కబడతారు నాకైతే అర్థం కాల. చూద్దాం. ఏమో పోలీసు వస్తూ ఉంటారు రాత్రి, ఎందుకంటే బాగా ట్రాఫిక్ అవుతుంది బండ్లు ఆపేస్తే. మీరు బండ్లు మాత్రం అట్లా పెట్టుకొని ఇక్కడ వచ్చి ప్రశాంతంగా తినండి. అడ్రస్ అయితే చూపించా, అడ్రస్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెట్టిస్తాను అనమాట. సరే, గుడ్డు దోశ ఏ విధంగా పోస్తారో, దాని రేట్ ఎంత, సింగిల్ ఎగ్ అయితే ఎంత, డబుల్ ఎగ్ దోశ అయితే ఎంత, వెళ్ళి ఓనర్ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే. నమస్తేనా. బాగా సెగలు పొగలుగా ఉన్నాయి. సరే, ఏం పేరు ఇంతకు మన పేరా? శరత్. సరే, ఏంది పోస్తా ఉండవు దోశలు పోస్తా ఉండవు. ప్లెయిన్ దోశ ఎంత మన దగ్గర? 10 రూపాయలు. 10 రూపాయలు ప్లెయిన్ దోశ. గుడ్డు దోశ 40 రూపాయలు. 40 రూపాయలు. ఏది సింగిల్ ఎగ్గా? డబుల్ గుడ్డు దోశ అయితే 50 రూపాయలు. డబుల్ గుడ్డు దోశ అయితే 50 రూపాయలు, అంటే 10 రూపాయలు ఎక్స్ట్రా. అయితే ఎన్ని సంవత్సరాలు అంగడేడా? 20 సంవత్సరాలు ఉన్నాం. 20 సంవత్సరాలు. అవునులే. పెద్దోళ్ళ కానుండి చేస్తున్నాం. కానీ అదే క్వాలిటీ అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అంటే మేము సొంతకాలమే చేస్తామన్న మొత్తం. పనులు అంటే ఎవరు లేరు. సరైన క్లీనింగ్ వర్క్ కానుండి సరే నా దోశలు పోసే కాడికి మొత్తం మేమే పిండి కలుపుకుని మొత్తం మేమే చేసుకుంటాం. అందువల్ల అదే టేస్ట్ మా అమ్మోళ్ళ కానుండి ఇదే క్వాంటిటీ లెక్కన వస్తుంది. అందుకే జనాలు నీ దగ్గరికి అర్ధరాత్రి 12 అయినా 1 గంటకైనా వస్తారు కదా అన్న. ఇప్పుడు వస్తారు వచ్చి తింటారు. ఎక్కువగా వచ్చేది ఇంచుమించు 12 గంటలకు వస్తారు. అవునా. సరే, రేట్లు చెప్పేసావు. ఇడ్లీ ఎంత? ఇడ్లీ 3 ఇడ్లీ 20 రూపాయలు. 3 ఇడ్లీ. బోండా 3 వచ్చి 20. దోశలు అయితే చెప్పేసావు. సింగిల్ దోశ అయితే 10 రూపాయలు, గుడ్డు దోశ అయితే 40, డబుల్ ఎగ్ అయితే 50. చూసా కష్టంగా ఎట్లా చెప్పానా. కానీ ఏమన్నా పొయ్యి దగ్గర వండడం కష్టంనా, ఆరిపోతున్నాయి చెమట్లు. సరే, ఇక్కడికి దాదాపుగా పెద్దోళ్ళు కూడా వస్తుంటారు. మన నెల్లూరు పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, వసల్లా రాత్రి పూట తినేసి పోతారు. ఎర్రగారం, అదేందో మళ్ళీ అల్లం చట్నీ. నోరు లప్ప 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 లప్పలు ఆడిపోతుంది. అది మందులు ఓవరాల్గా అయితే బాగా బిజీగా ఉండవు. వేసుకైతే ఇంకా కాదు, పిండి బాగా పలచుకుంది. పలుచుకుంటే రోజుకి వస్తుంది దోశ కదా. అవునా. గట్టిగా ఉండింది అనుకో గతుక్కోపోద్దు. గతుక్కోపోద్ది. ఇంకోటి ఏంటంటే దోశ కూడా లేదు రాదు. అవును, ఎందుకంటే నాకు బాగా అలవాటు. ఇంట్లో దోశలు పోసుకుంటా మేము, నేనే పోసుకుంటా. కానీ డబుల్ ఎగ్ దోశ హైలైట్. గుడ్డు దోశ పోతుండవు, పిండి పోసాక గుడ్డు కొడతావు, పైన కారం వేస్తుండవు, తర్వాత ఏదైనా పొడి చల్లేవా లాస్ట్ లా బ్లాక్ పెప్పర్ బిర్యానీ పొడి. అబ్బా, బాగా టేస్ట్ వస్తుంది. అదేస్తే టేస్ట్ అరుగుదల కూడా బాగుంటుంది అన్న గుడ్డు దోశ. మన నెల్లూరు నెరజాన్లు కూడా వచ్చేస్తున్నారు అందరూ. పాప అందరూ ఊరే కుక్క చూడండి. అట్లా ఉంటుంది
మాది ఎవరం గుడ్డు దోశలు ఎవరం చెప్పే కదా చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాది గుడ్డు దోశ సరేనా అయితే అన్నా మంచి టేస్ట్ అన్నా అంటే చాలా సార్లు వద్దినా కానీ అదే ఫీలింగ్ ఎప్పటికైనా కానీ అన్నా మంచిగా ఉంది అన్నా ఇల్లొచ్చుదే ఆ, అభయ అది మందల గుడ్డు దోశ ఎవరో మధ్యాక చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాది గుడ్డు దోశ గుడ్డు దోశ ఎవరో ఆ విధంగా ఉంటుంది కానీ ఒకటి మాత్రం చెప్తా తినండి బాగా పని చేయండి ఎందుకంటే మార్నింగ్ మనం లేచి అదేనా వర్కౌట్ గిట్కౌట్ అంటారు పొద్దున అయితే మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలా తినాలా పని చేయాలా కష్టపడి సంపాదించుకోవాలా అది అభయ మందులో నేను తప్పుగా మాట్లాడి క్షమించండి అసలు అర్థమే లేదు అనుకుంటే వదిలేయండి ఎందుకంటే ప్రోగ్రామ్ ఎట్టుందో ఏమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మందులతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్